Yeah, I'm grateful for your unconditional love and sacrifice you made for me. Help me. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ నువ్వు తప్పించుకుని. ఎందుకంటే దేవుడు మనకు చూపించిన రక్షణ అనేది గొప్పది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనం ప్రేమించి కలవరిశిలో తన ప్రాణం పెట్టి రక్తం కాచి మనలో ఉన్న పాపాన్ని శాపాన్ని తీసివేశాడు. కనుక దేవుడు మనకిచ్చిన రక్షణ గొప్పది. చాలా మంది అట్టి రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అందుకే బైబిల్ రాయబడింది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ నీవు తప్పించుకుందువు. అట్టి రక్షణ భాగ్యాన్ని, దేవుని సందులు ఆరాధించే భాగ్యాన్ని, దేవుని స్తుతించే భాగ్యాన్ని, దేవుని వాక్యం చదివే భాగ్యాన్ని, ఇట్టి భాగ్యాన్ని అనేక మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దేవుని సన్నిధే కదా, ప్రార్థన చేయడమే కదా, అనిత్యము దేవునితో సహవాసం ఏంటి అని చాలా మంది అనుకుంటారు. బైబిల్ రాయబడింది కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుని చోటున కూర్చుండక. ఎందుకంటే చాలా మంది దుష్టులతో సహవాసం చేస్తారు, అపహాసకులతో సహవాసం చేస్తారు, పాపులతో సహవాసం చేస్తారు. ఇట్టి సహవాసం చేసిన వారు బైబిల్ రాయబడింది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. అంటే వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క తలంపులు అనేవి మంచివి కావు. కానీ వారితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం ఉండదు. కనుక దేవుడు మనకిచ్చే రక్షణ గొప్పది. అట్టి రక్షణ అనేది దుష్టులతో సహవాసము, పాపులతో సహవాసం, అపహాసకులతో సహవాసం అనేది మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. కనుక దేవుడు ఇచ్చే గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు, పాపాన్ని శాపాన్ని తీసివేశాడు. ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. అట్టి గొప్ప రక్షణ మనకి ఇచ్చింది కేవలం దేవుడు మాత్రమే.